నెల్లూరు జిల్లా కిసాన్ సెజ్లో 2026 టీడీపీ మహానాడు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మే 27 నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ సభ కోసం 250 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. లక్షలాది మంది హాజరయ్యే ఈ వేడుకపై కమిటీలకు దిశానిర్దేశం చేసేందుకు ఈ నెల 13న పార్టీ కేంద్ర కమిటీ సమావేశం కానుంది. ఇక మరింత సమాచారాన్ని మహానాడు ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తున్నారు. టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి నెల్లూరులో జరుపుతున్నారు. ఇందుకు గాను కూడా స్థల పరిశీలన పూర్తి చేసి ఆ యొక్క పనులు కూడా అతి వేగంగా అయ్యే విధంగా కూడా పనులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం గమనించవచ్చు, మనం చూస్తున్నటువంటి ప్రాంతమే ఇఫ్కో కిసాన్ సెజ్ సంబంధించినటువంటి ప్రాంగణం. ఇది కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో ఈ మహానాడు కార్యక్రమం మే 27, 28, 29 తేదీల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వంతో కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘన విజయంగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో చారిత్రాత్మకంగా ఈ మహానాడు నిలిచిపోవాలి, నెల్లూరులో మొదటిసారి చేస్తున్నటువంటి క్రమంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఇంతవరకు నెల్లూరు జిల్లాలో మహానాడు కార్యక్రమం నిర్వహించలేదు. మొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగానైనా దీన్ని ఒక పసుపు మయంగా మార్చి పండగ వాతావరణంలో ఈ 3 రోజుల పాటు ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో జిల్లాలో ఉండేటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకత్వంతో కూడా కలిసికట్టుగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తాం. మనం చూడవచ్చు, మనం చూస్తున్నటువంటి ప్రాంగణం కూడా దాదాపుగా 250 ఎకరాల్లో ఈ మహానాడు కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమాన్ని అదేవిధంగా తొలిసారి నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దాంట్లో ప్రధానమైనటువంటి తీర్మానాలు, దిశానిర్దేశాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక జిల్లాలో రాష్ట్రంలో ఉండేటువంటి అనేకమైనటువంటి నాయకులు, అదేవిధంగా కేంద్ర పార్టీ నుంచి కూడా అనేకమైనటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో దీన్ని విజయవంతం చేసే విధంగా జిల్లా నాయకత్వం కలిసికట్టుగా రావడం కూడా ప్రథమంగా చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా 18, 19 తేదీల్లో కూడా ఇటు పార్లమెంటు, నియోజకవర్గాల్లో మహానాడులు కూడా నిర్వహించాలని చెప్పి ఇటు రాష్ట్ర అదేవిధంగా కేంద్ర పార్టీ కూడా సూచనలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అక్కడ తీసుకున్నటువంటి తీర్మానాలన్నింటిని కూడా ఇటు 24వ తేదీకి పూర్తి చేసి ఆ తీర్మానాలన్నింటినీ కేంద్ర పార్టీకి పంపించడం జరిగింది. తర్వాత ఆ 24 తర్వాత ఈ ప్రవేశపెట్టినటువంటి నియోజకవర్గాల్లో పార్లమెంటు స్థాయిలో నిర్వహించినటువంటి మహానాడులో తీసుకున్నటువంటి తీర్మానాలన్నింటినీ 3 రోజుల పాటు జరిగే ఈ యొక్క ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో జరిగేటువంటి ఈ యొక్క మహానాడులో ఈ తీర్మానాలన్నిటిని కూడా ప్రవేశపెడతారు. ఆ తీర్మానాల్లో ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, ప్రజల ఏదైతే సుపరిపాలన అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటుగా కార్యకర్తల క్షేమం పైన కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఈ 3 రోజుల పాటు ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేతల నుంచి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఏది ఏమైనప్పుడు కూడా పార్టీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు జిల్లాలో మొదటిసారిగా మహానాడు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో దాన్ని నెల్లూరుకి ముందు, నెల్లూరుకి తర్వాత చెప్పుకునే విధంగా ఈ మహానాడు కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా నేతలు ప్రతిరోజు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో సురేంద్ర, మహానాడు